హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపో సత్యస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో ఉగాది రోజుది అనమాట. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఉగాది రోజు అయితే మేము మార్నింగ్ పూజ చేసుకున్నాము. ఇంకా అక్క స్వీట్, పులిహార, గులాబ్ జామున్ అన్నీ చేసిందనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము మధ్యాహ్నము. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే బయటకు తీసుకెళ్లారు మా బావగారు. ప్లేల్యాండ్కి అయితే వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఇది హిమాయత్ నగర్ బజాజ్ షోరూమ్ పైన ఉంటుంది అనమాట, 3rd ఫ్లోర్లో. సో ఇంకా అందరం కలిసి పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా కొంతసేపు అన్నట్టు తీసుకెళ్లారు మా బావ. ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి పిల్లలకి అయితే 500 అనమాట. బిలో 3 ఇయర్స్ అయితే 400 రూపీస్. అండ్ ఇలా ఇంకా రాగానే పిల్లలు ఆడుకోవడానికి ఇలా ట్యాగ్స్ అయితే వేస్తారు. మా బుడ్డిది హ్యాండ్కి పెట్టించుకోవట్లా, సో ఇంకా బ్యాక్ సైడ్ పెట్టేసిందామా. అండ్ సాక్స్లో అయితే కంపల్సరీ కాల్కి ఇంకా డస్ట్ అంతా ఉంటుంది కదా, సో ఇంకా మనం ఎంతమంది ఉన్నా కానీ మనకి కూడా సాక్స్ అయితే వేసుకోవాలి కాల్కి. మనమైనా తెచ్చుకోవచ్చు. అండ్ మన దగ్గర లేకపోతే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే పెయిర్కి ఇంకా 30 or 40 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. సో ఇంకా ఇలా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా మంచిగా అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఆటో, ఇదేంటి స్కూటర్స్ అలా ఉంటాయి కదా కిడ్స్ ఆడుకునేవి, అన్నీ ఉన్నాయి, రైడర్స్ అన్నీ. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా మా బుడ్డోళ్ళు అయితే అసలు తెగ ఆడేస్తున్నారు. లాస్ట్లో ఇంటికి వెళ్దామన్నా కానీ రాలేదన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే టైం కూడా అస్సలు తెలియట్లేదు, అంత బాగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇంకా కిడ్స్ ఆడుకోవడానికైతే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేను. అటెల్ కుశల్, అటు నుంచి స్ట్రైట్కి వెళ్ళు స్లోగా. అండ్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది. అంటే నేను ఫస్ట్ టైం చూసినా అనమాట. 5 ఇయర్స్ అబోవ్ అంత పిల్లలు అయితే మంచిగా ఆడవచ్చు. మా వాడు ట్రై చేసాడు కానీ ఆడలేకపోయాడు అనమాట. కానీ ఓకే, 5 ఇయర్స్ అబోవ్ పిల్లలు అయితే మంచిగా ఆడుకోవచ్చు. మా పాప పర్లేదు, బాగానే ఆడింది ఎవరు సపోర్ట్ లేకుండా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, కొత్త యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. సో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. అండ్ ఇది చూడండి, ఒక రూమ్ లాగా ఉందన్నమాట. మొత్తం మిర్రర్స్, ఎటు చూసినా కానీ మనకి మిర్రర్సే కనిపిస్తాయి. అసలు అంటే పక్కన డోర్ ఉందా, అది మిర్రరా అని అర్థం కావట్లేదు. అంతలా ఫుల్ అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకైతే అది చూడగానే. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. చాలా బాగుందన్నమాట. అంటే కొంతసేపు అలా చూడగానే కళ్ళు కూడా తిరిగేస్తున్నాయి, ఎక్కువసేపు ఉండలేము కూడా దాంట్లో. సో ఇంకా అలా జస్ట్ అలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని ఫొటోస్ దిగైతే వచ్చేసాం ఇంకా బయటికి. మా బుజ్జి తల్లి కూడా ఆ రోజు ఏడవకుండా అస్సలు చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇన్ని డేస్ అంటే ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా కదా ఉగాది రోజు వీడియో. ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను కదా నేను. సో ఏంటంటే ఇక్కడికి వస్తే ఇంకా ఫుల్ బిజీ అనమాట. అక్క నేను అందరం ఉంటాం కదా, ఇంకా అంతే, ఇంకా సరిపోతుంది మాకైతే. ఏదో చిన్న వీడియోస్ ఉంటే అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇంకా ఇది లాంగ్ వీడియో అయ్యేసరికి అలా వదిలేసాను, తర్వాత చూద్దాంలే అన్నట్టు. బిజీ అంటే ఏదో ఇంట్లో పనులు అవి చేసుకొని కాదు, అంటే ఫుల్ రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా పిల్లలు కొంచెం పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి తిండి పెట్టేసి మేమైతే ఫుల్ ముచ్చట్లు ఆడేసుకుంటాము. ఇంకా మేము లేచేసరికి కూడా మార్నింగ్ 9-9:30 అవుతుంది అనమాట. సో మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా ఇక్కడ. మన ఇష్టం, మన రాజ్యం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇంకా అందుకే సర్లే తర్వాత చూద్దాం అన్నట్టు అలా ఉండిపోయింది వీడియో. ఇంకా ఇప్పుడు కుదిరింది అనమాట. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను.
తీసేలా ఇవ్వాలి. ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వండుకోవడానికి మనకి ఉంటుందా, ఓపికే ఉండదు కదా. సో ఇంకా మా బావ అయితే ఇంకా ఆర్డర్ పెట్టేశారనమాట, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. పిల్లల కోసం అయితే పిజ్జా ఆర్డర్ చేశారు, సో వాళ్ళైతే అది తినేశారు. ఇంకా మా కోసం అయితే చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఫుల్గా అయితే తినేసాము. నాకైతే స్పెషల్గా హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనమాట. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది. అండ్ డోంట్ బి కన్ఫ్యూజ్డ్, ఇది వచ్చేసరికి ఉగాది నెక్స్ట్ రోజు అనమాట. ఇంకా మేము ఊరికైతే బయలుదేరాము, అంటే హైదరాబాద్ నుంచి వర్షపేటకి అయితే బయలుదేరేసాం అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మేము చేసుకున్న ప్లాన్ ఏంటంటే ఉగాది రోజు ఇంకా మార్నింగ్ పూజ చేసుకొని టిఫిన్ తినేసి బయలుదేరదాం అనుకున్నాము. కానీ ఇంకా ఆ రోజు అవ్వలేదన్నమాట, కుదరలేదు. సో ఇంకా ఆ రోజు రాలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ తినేసి బయలుదేరేసాము అమ్మ వాళ్ళ ఊరికైతే. ఇంకా వస్తూ ఒక రెస్టారెంట్లో అయితే ఆగి లంచ్ అయితే చేసామన్నమాట. ఏంటంటే యాక్చువల్గా ఇంకా మామూలుగా అయితే లంచ్ టైంకి ఇంటికి వచ్చేయచ్చు. మేము బయలుదేరింది 12:30 ఆ టైంలో కాబట్టి 3:30 కల్లా ఇంటికి రావచ్చు. ఇంట్లో ఇంకా లంచ్ చేయొచ్చు అనమాట. ఎందుకే ఏమైంది? ఇంకా మా బావ అయితే రాగానే ఇంకా సైకిల్ అయితే పట్టేశాడు. వాడికి సైకిల్ పాపం చాలా ఇష్టం అనమాట తొక్కడం. సో ఇంకా వాడు రాగానే సైకిల్ తిప్పేసుకుంటున్నాడు. ఇంకా మేము వచ్చామంటే ఇంకా బజ్జీలు అయితే కంపల్సరీ అనమాట. ఇంకా బజ్జీలు తీసుకొచ్చారు మా నాన్న. సో ఇంకా ఏంటంటే మాకు మెయిన్ ఉడిపిలో బజ్జీలు అసలు దొరకవు. దొరుకుతాయి కానీ అవి బజ్జీలే కాదు నా దృష్టిలో అయితే. సో బజ్జీలు అంటే ఇవే అనమాట. మనలాగా ఇంత లావు మిరపకాయ బజ్జీ అయితే చాలా లావు ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇక్కడికి ఇంకా ఊరు వచ్చామంటే రోజు ఇంకా ఫుడ్ ఫెస్టివల్లే ఉంటుంది, అంతలా ఎంజాయ్ చేస్తాము ఫుడ్ని నేనైతే. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.